ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంద్రజ గారు చూసారు కదా, ఎంత గందరగోళంగా ఉంది అంతా. ఏం చేద్దాం? ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ నేనంటే నేను అని పోటీ పడుతున్నారు కదా. వీళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ అంటే వాహనాలు ఏమిటి అని తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళు ఏంటి ఎలాంటి వాళ్ళు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు గుడ్ ఐడియా మేడం. ఒక్కవేళ గనక వీళ్ళు ఇచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళ నామినేషన్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఎవరిలో నీతి ఉంది, నిజాయితీ ఉంది తెలుసుకుందాము. మరి వాళ్ళ నీతి నిజాయితీ ఏంటో చూపించడానికి ఎవరు వస్తున్నారు? గడ్డం నవీన్ గారు. సో గడ్డం నవీన్ గారు మేడం చెప్పండి. నా దగ్గర ఒక బైక్ ఉంది. మాకున్న ఇన్ఫర్మేషన్ పరంగా అయితే మా దగ్గర ఒక ఫోటో ఉంది. ఫోటోనా? ఎల్ఈడి ప్లీజ్. అది అన్న సర్వీస్ సెంటర్ లో చేసినప్పుడు ఫోటో. అది ఇది మొన్న అమెరికా నుంచి తీసుకొచ్చిన, మర్చిపోయాను చెప్పడం. అమెరికా నుంచి ఇంపోర్ట్ చేశాను. ఆ బైక్ పేరేంటండి? సక్సెస్ఫుల్ క్రిస్టోఫర్. ఏంటే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అతని మీద ఎక్కువ ఫండ్ రావట్లేదు, పంపించమని. అటు డిక్లరేషన్ ఏంటైతే తెలియదు కానీ మీరు చెప్పండి. నేను చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చానండి. నాకు మహా అయితే ఒక చిన్న సైకిల్ ఉండేది. సైకిల్ దగ్గర నుంచి బైక్ వరకు వెళ్ళాను. అందరితో నా స్థాయి ఆపేశాను. ఎందుకంటే వచ్చిన డబ్బులని పేదవాళ్ళకు చాలాసార్లు ఇడికి షుగర్ టాబ్లెట్లకి, వాటికి హెయిర్ కి, ఈ అన్నిటి కాకుండా హెయిర్ ప్లాంటేషన్ కి పెట్టేశాడు. సో నేను ఎప్పుడు ప్రజల కోసం వదుతాను కాబట్టి, నాలాంటి నాయకుడు ఉండాలి కాబట్టి నాకు మహా అయితే ఒక పల్సర్ బైక్ ఉంటుంది అంతే. కానీ మా దగ్గర వేరే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో చూపిస్తా. ఎల్ఈడి ప్లీజ్. ఏయ్, హి ఇస్ ద రియల్ నాయకుడు. కాదు రష్మి, నాదొక డౌట్. అసలు తన బండినే సరిగ్గా చూసుకోలేనివాడు ప్రజల్ని ఏం చూసుకుంటాడు? మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయలే, ఆ బండి తుప్పల్లో ఆగింది, అది గమనించారా? అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఈ దుర్మార్గ నాయకుడు? తుప్పల వరకు ఎందుకు వెళ్ళాను? సరే, వాడు తుప్పల్లోకి వెళ్ళాడని నీకెలా తెలిసింది? నేను అక్కడే ఉన్నానమ్మా, వెనకాల. ఈయన దగ్గరకు మాత్రం ఈ ఊరు వెళితే ఊరు కండిషన్ కూడా అలాగే ఉంటదేమో. బండి ఖర్చు బండినే సరిగ్గా చూసుకోలేడు. ఊరిని ఎలా చూసుకుంటాం? జనాల ప్రశ్న నాకు బండి ముఖ్యంగా. నేను అడుగుతున్నా. చెవట్ల పడుతున్నా. ఈ నామినేషన్ క్యాన్సల్ అంతే. బండికి ఇంజిన్ లేదు, నీలో మ్యాటర్ లేదు. హలో, నెక్స్ట్ మీరే, కాస్త ఆగండి. ఎల్ఈడి ప్లీజ్. ఎస్, నా ఉన్న స్థితే. ఎస్, నీకు గర్వంగా చెప్పుకుంటా, ధైర్యంగా చెప్పుకుంటా. ఒకప్పుడు బైక్ మీద ఉండేవాడిని, అందువల్ల ఎలాగైపోయాను. అది నీ పర్సనల్ లింకుల వల్ల ఈ లింకులు కట్ అయ్యాయిరా. మేడం, ఒరిజినల్ గా చెప్పాలంటే నాకున్న యావదాస్తి ఆ 3 చక్రాలే. దాంట్లోనే ప్రచారానికి వెళ్తున్నా, దాంట్లోనే నెగ్గుదామని ఫిక్స్ అయ్యాను మేడం. అదే నా ఆస్తి. అయితే మీ నామినేషన్ కూడా క్యాన్సల్. నరేష్, అందరు విశేషాలు దూరుతున్నావు. సరే, ఇప్పుడు నీ మాట ఏంటో చూద్దాం. మా నాన్నగారు ఇప్పటికీ నన్ను ఆయన భుజాల మీద ఎత్తుకొని మరి షూటింగ్ కి తీసుకొస్తాడు. నిజంగా నాకు ఏదీ లేదండి, నిజంగా ఒట్టు. ఎంత వరకు నిజమో ఎల్ఈడి మీద చూద్దాము. ఎల్ఈడి ప్లీజ్. నేను ఇది నమ్ముతున్నాను రష్మి. కాకపోతే చిన్న పిల్లోడు, ఇంకా దాంతోనే ఆడుకునే పిల్లోడు ఊరినేం బాగా చూసుకుంటాడు. కరెక్ట్ మేడం. వీడి దగ్గర ఈ బండి తప్ప ఇంకే బండ్లు లేవా? లేవు. దేవుడు దేవాల, అదే నిజమైతే బాగుండు. నేను ఆ బండిని ఎంత జాగ్రత్తగా నడుపుతానో ఊరిని కూడా అంతే జాగ్రత్తగా నడుపుతాను. హలో, మ్యాటర్ సార్ట్ అవుట్ అయిపోయింది. మీ నామినేషన్ రద్దు చేస్తున్నాము. ఓకే, శాంతి స్వరూప్ గారు మరి డిక్లేర్ చేయండి, ఏముంది మీ దగ్గర? మన ఓట్లు వేసే వాళ్ళే నా కస్టమర్లు కాబట్టి వాళ్ళే నా దేవుళ్ళు. నేను నిజంగా చెప్తున్నా, శాంతికి ఇల్లు లేదు, ఏమీ లేదు. ఆ లారీయే ఇల్లు. కాదు నరేష్, ఇవన్నీ ఎలా తెలుసురా నీకు? అప్పుడప్పుడు వాడు కూడా లారీ ఎక్కుతుంటాడు. శాంతి ఏమంటుందంటే కస్టమర్లే నీ దేవుళ్ళు అంటున్నావు. అవును. మరి ఈవిడి నామినేషన్ కూడా క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. రీజన్ ఏంటో చెప్తాను మీకు. ఇది లారీ కాబట్టి ఎప్పుడు హైవేలోనూ తిరుగుతుంది కాబట్టి ఊర్లోకి వచ్చి పనిచేసే ఉద్దేశం గానీ సమయం గానీ మీకు ఉండదు కాబట్టి నామినేషన్ క్యాన్సిల్. శాంతి గారు, మీది తిప్పుడే కాబట్టి మీరు వెనకెళ్ళి తిప్పుకోవచ్చు.
మరి నెక్స్ట్ వాహనాలు డిక్లేర్ చేయడానికి ఫైమా రండి. సరే మీ దగ్గర ఏముందో మేము చూపిస్తాము. ఎల్ఈడి వెనకాల పోతుంది కార్, అది నాదే. కాదు, ఆ బ్లూ కలర్ ఉంది కదా నీది అది. దానికి 4 చక్రాలు ఉన్నాయి, కనిపించట్లేదు అంతే. మరి ఇంద్రజ గారు అంటే ఈవిడి నామినేషన్ కూడా మనం వెనక్కి తీసుకోవాల్సింది. వై బికాస్ చెప్తాను. ఈ చెత్తలన్నీ సరిగ్గా సక్రమంగా తీయలేకపోయిన మీరు ఊర్లో ఉన్న చెత్తలన్నీ ఎలా క్లీన్ చేస్తారు? ఓకే, సో ప్రస్తుతానికి కొంతమంది ఇన్ఫర్మేషన్ ఏంటో మేము చూపించాము. ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ గైస్.